ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారులు ఎవరు లేరు. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థించండి. నేటి వాక్య ధ్యానం మనకు దీవెనకరంగా అనుగ్రహింపబడినట్లు ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రములు. మీ వాక్యమును ధ్యానించు భాగ్యము మాకిచ్చారు. కృతజ్ఞతలు. మీరు మాట్లాడగా మీ దాసులమైన మేము వినుట మాకు క్షేమం. మీరు బోధించిన నరుడు ధన్యుడు. అట్టి కృపను మాకివ్వండి. ఎపిసోడ్స్ ప్రసారం చేయటానికి అవుతున్న ఖర్చును సహకారుల ద్వారా పంపమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతానికి విరివిగా కావాలి. ప్రభు సహాయం చేయండి. మీ దివ్య హస్తాలకు మమ్ములనెల్లరినీ అప్పగిస్తున్నాం. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 127వ సంకీర్తన. 127వ సంకీర్తన 5 వచనములు గల సంకీర్తన. ఇది సొలొమోను గారు రాసిన కీర్తన. దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు, మహాజ్ఞాని, ప్రసంగి సొలొమోను. సొలొమోను యొక్క జ్ఞానం అద్భుత జ్ఞానం. మానవుల్లో అంతటి జ్ఞానం కలిగిన వారు మరొకరు లేరు. అంతటి పరిశీలన కలిగిన వారు మరొకరు లేరు. సొలొమోను చదవని శాస్త్రం, ఎరుగని శాస్త్రం లేదు అంటే అతిశయోక్తి కాదు. అతడు రాసినటువంటి సామెతలు మానవ జీవనానికి ఎంత గొప్పగా ఉపకరిస్తాయి. అతడు ఇశ్రాయేలీయులను పరిపాలించినప్పుడు 40 సంవత్సరాల యుద్ధాలు లేకుండా దేవుడు చేసి అతనికి సమాజాన్ని, లోకాన్ని పరిశీలించే సావకాశం దేవుడే కలిగించి అతనికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి విషయాలు అతని నుండి తీసుకొచ్చాడు. ఒక విషయము ఎవరు చెప్పారు అనే దానిపైన ఆ విషయం యొక్క ప్రధానమైనటువంటి ఔన్నత్యం ఆధారపడి ఉంటుంది. సొలొమోను గారు చెప్పారు అంటే దానికి ఒక విలువ ఉంది, అంటే పరిశీలించి చెప్పాడు. లూకా సువార్త 4 సువార్తల్లో కూడా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. లూకా సువార్త 4 సువార్తల్లో కూడా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. థియోఫిలాకు రాస్తూ లూకా అను వైద్యుడు అందలి వ్రాయబడిన వృత్తాంతాలన్నింటినీ కూడా వెళ్ళి కలిశాడు. వారిని, ఆ వ్యక్తులను పట్టుకొని వారితో మాట్లాడి తెలుసుకుని పరిశోధించి పరీక్షించి జరిగినట్టుగా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ తెచ్చాడు. చూడండి, డయాగ్నోసిస్. ఒక వైద్యుడు ఒక రోగానికి వైద్యం చేయాలి అంటే అది ఏమిటి అనేది మొదట నిర్ధారణ చేయాలి, డయాగ్నోస్ చేయాలి, పసిగట్టాలి, తెలుసుకోవాలి. షుగర్ నిపుణుడు షుగర్ వ్యాధికి మందు ఇవ్వాలి అని అంటే ఒక పేషెంట్కి
షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో పరీక్షలో తెలుసుకోవాలి. దాన్ని బట్టే వైద్యం రాస్తాడు. కనుక ఒక డయాగ్నోసిస్ సెంటర్, దానిలో పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి డయాగ్నోసిస్ సెంటర్ అంటే సాధారణమైన చిన్న చిన్న ల్యాబ్స్ కంటే ఎట్లా వ్యత్యాసంగా, ఆధునికంగా, మంచి ఎక్విప్మెంట్తో ఉండి ఖచ్చితమైన రిజల్ట్స్ ఇస్తుందో, అలాగా బోధకులందరిలోకెల్లా కూడా సొలొమోన్ గారు ఒక టాప్ డయాగ్నోస్టిక్ సెంటర్ లాంటి వాడు. ఆయన పరిశోధించి, పరీక్షించి, తలంచి, వివేచించి, తెలుసుకుని వ్రాసినంతటి గొప్పగా ఎవరు రాయలేరు. ఒక అంశాన్ని పరీక్షించడం అంత గొప్ప జ్ఞానం గలవాడు ఆయన. ఆయన వ్రాసాడు ఈ కీర్తన. మానవుల ప్రయాస అంతటిని గమనించి విశ్వాసులకు కావలసినటువంటి సమాచారాన్ని సొలొమోను ఇచ్చాడు. అందే ఇందులో గొప్పతనం. మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఇల్లు అన్నప్పుడు హౌస్ అన్నాడు. భౌతికంగా ప్రతి మానవుడికి ఇల్లు కావాలి తలదాచుకోవటానికి. ఇల్లు కట్టుకోవాలని ప్రతి కుటుంబం ఆశపడుతుంది. సొంత ఇల్లు కలగా మిగిలిపోతోంది అని చాలామంది బాధపడుతుంటారు. ఇల్లు కట్టించని ఎడల దేవుడు ఇల్లు కట్టిస్తాడు అని చెబుతున్నాడు. చూడండి, విశ్వాసుల యొక్క నివాస స్థలమును గూర్చినటువంటి ఆలోచన దేవునికి ఉంది. దేవుడు దయచేయకపోతే మానవ స్వప్రయత్నం వ్యర్థం అనేది చెబుతున్నాడు. దేవుడు అనుగ్రహించకపోతే విశ్వాసిగా నీ ప్రయత్నం వ్యర్థం. కనుక మానవుని యొక్క ప్రాథమిక అవసరతలు తీర్చేటువంటి ఉత్తమ ధర్మం, ఉత్తమమైనటువంటి బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ప్రతి మానవుడు, భూమి మీద ఎంతమంది మానవులు ఉన్నారు? 850 కోట్ల పైగా ఉన్నారు. ఈ కోట్లాది జనాభా ఎక్కడుంటున్నారు? రాత్రి అయ్యేటప్పటికి ఎవరింటికి వారు చేరిపోతున్నారు. ఆకాశ పక్షులకు సైతం గూళ్ళున్నాయి, అవునా? కనుక మానవునికి విశ్రాంతి నిమిత్తం, భద్రత కొరకు ఒక నివాసం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ప్రాథమిక అవసరత. ఈ అవసరం దేవుడు తీరుస్తాడు. చూడండి, ఇన్ని కోట్ల మందిలో ఇల్లు లేక రోడ్ల మీద ఉంటున్న వారు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. వాళ్ళు ఇల్లు వదిలి తిరుగుతూ ఉంటారు తప్ప ఇల్లు లేక కాదు. గాడ్ విల్ ప్రొవైడ్ ద ప్రొటెక్షన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ లైఫ్. ఆయన ఇవ్వకపోతే ఆ ప్రొటెక్షన్, ఆ ఇల్లు ఆయన ఇవ్వకపోతే దాన్ని కట్టాలని చేస్తున్న ప్రయత్నాలు వ్యర్థం. అంటే దేవుడు లేని గృహము, దేవుడు లేని జీవితము అర్ధరహితంగా ఉంటుంది, ప్రయాసతో ఉంటుంది తప్ప ఆనందం ఉండదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. వితౌట్ గాడ్ యువర్ లైఫ్ ఈజ్ సెన్స్లెస్. మీ జీవితము అర్ధరహితమవుతుంది దేవుడు లేకపోతే. ఇది వాస్తవం. సోదరుడా, సోదరి, ఇల్లు అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో కుటుంబమును గురించి కూడా మాట్లాడాడు. ఇల్లు భౌతికం, ఇల్లు ఒక కుటుంబం. కుటుంబాన్ని ఇల్లు అని అన్నారు. ఇప్పటికి మనం ఇంటి పేరు అని అంటాం. ఇంటి పేరు అంటే మా కుటుంబం పేరు. కుటుంబం యొక్క వంశం ఒక పేరు.
యెహోవా ఇల్లు కట్టించకపోతే అన్నప్పుడు కుటుంబము కట్టుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. గాడ్స్ వాల్యూస్, గాడ్స్ వర్డ్ మన జీవితాల్లో లేకపోతే మనం ఎంత అభివృద్ధి కొరకైన నిర్మాణం చేసుకోవాలనుకున్నా మన కుటుంబాలు అభివృద్ధిలోనికి రావు. భౌతికంగా అభివృద్ధిలోకి వచ్చినట్లు కనపడినా ఆధ్యాత్మిక కొరత చేత సతమతమవుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో ఉన్నట్టు కనబడిన ఇతర అంశాల్లో బలహీనులుగా ఉంటుంటారు. దేవుడి జోక్యము లేకపోతే మానవుని యొక్క జీవితం దుర్భరం అవుతుంది. అంతే అంటున్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అన్లెస్ ద లార్డ్ వాచెస్ ఓవర్ ద సిటీ, the watchman stays awake in vain. కావలి వారు ఉంటారు, ప్రతి పట్టణానికి కావలి వారు ఉంటారు. ఏలూరు పట్టణంలో అర్ధరాత్రి గస్తీ తిరుగుతూ ఉంటారు పోలీసు వారు. మీరు చూడండి, చాలా ప్రతి సెంటర్స్లో చాలా మంది పోలీసులు రాత్రిపూట ఒక డిఎస్పి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, సమ్ టీమ్ ఆఫ్ పీపుల్, పోలీస్ తిరుగులాడుతూ ఉంటారు. మెయిన్ సెంటర్స్లో జీప్స్ పెట్టుకొని నగరంలోనికి వచ్చేటువంటి వాహనాలన్నీ పరిశీలిస్తూ ఉంటారు. ఒక దినం అర్ధరాత్రి మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను నేను. ఊరి బయట నుంచి లోపలికి వచ్చి వాహనాలన్నీ తనిఖీ చేసి పంపిస్తున్నారు. నగరం సుఖంగా నిద్రపోతోంది అని అంటే వారు చేస్తున్న శ్రమ. దేవుడు లేకుండా, దేవుడు పట్టణమును కాపాడకుండా ఉంటే కావలి వారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. సోదరుడా, సోదరి, కాపుదల దేవుడు ఇవ్వాలి. కాబట్టి దేవుడే కాపాడుకుంటాడు అని మనం నిర్లక్ష్యంగా ఉండటానికి కుదరదు. అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి. దేవుడు పనిచేస్తాడులే, దేవుడు చూసుకుంటాడని మనం మౌనంగా ఉంటే కాదు. గాడ్ ఆనర్స్ ద హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ. మనుషుల యొక్క కష్టాన్ని, మనుషుల యొక్క కృషిని దేవుడు గౌరవిస్తాడు. అంతా దేవుడు చూసుకుంటాడని కూర్చోవటం కాదు. అంతా నేనే చేసుకోగలుగుతాను, దేవుడితో అవసరం లేదని కాదు. ఈ రెండింటి మధ్య మనం పని చేస్తున్నప్పుడు దేవునితో ఎలా ఉన్నా పరిశీలించుకోవాలి. మన విశ్రాంతిలోనూ దేవునితో ఎలా ఉన్నామని మనం పరిశీలన చేసుకోవాలి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మేలుకొని ఉండుట, కావలి కాయువాడు లేకపోతే చాలా నష్టం. వాచ్మ్యాన్, యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు భక్తుని, నరపుత్రుడా నిన్ను నేను ఇశ్రాయేలునకు కావలివానుగా నియమించాను అన్నాడు. ఇశ్రాయేలుకు కావలివాడు నిద్ర లేకుండా ప్రజల కొరకు పనిచేస్తున్నవాడు. దేవుడు కాపాడకపోతే ఏ పట్టణానికైనా భద్రత లేదు. కనుక దేవుడు లేని మానవ ప్రయత్నాలు, దేవుడు లేని మానవ ప్రయత్నాలు నిర్వీర్యమైపోతాయి, వ్యర్థమైపోతాయి. కనుక దేవుని కలిగి పట్టణం జీవించినప్పుడు దానికి ఆశీర్వాదం, క్షేమము విస్తరిస్తుంది. దేవుని వాక్యమును గౌరవించని ప్రజలు కష్టాలలో, నష్టాలలో మునిగి తేలుతారు. ఒక పట్టణము సంక్షేమంతో వర్ధిల్లి నీతియుక్తముగా ఆనందముగా ఉండాలి అని అంటే దేవుని వాగ్దానాలు నమ్మిన ప్రజలు కావాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించి లోబడే ప్రజలు కావాలి. అలా లేకపోతే అల్లకల్లోలమే,
అరాచకమే. వెలుపట నుండి వచ్చు శత్రువు కంటే లోపట ఉండి పనిచేసేటువంటి శత్రువు ప్రమాదకరం. వెలుపట నుంచి వచ్చే వాటిని నిరోధించడానికి చాలా సిద్ధపాటు ఉంటుంది మనకు. కానీ అంతర్గతంగా ఏర్పడుతున్నటువంటి శత్రువు ఉంటాడు. అతని నుండి కలిగేటువంటి ఆపద నుండి ఎలా కాపాడుతారు పట్టణాన్ని? ప్రజలు క్షేమంగా ఉండేటట్లు ఉండకుండా సొంత ప్రజలలోనే దొంగలు, సొంత ప్రజలలోనే దోపిడీదారులు, సొంత ప్రజలలో నుండే రేపిస్ట్స్, సొంత ప్రజలలో నుండే తిరుగుబాటుదారులు లేచినట్లయితే పట్టణం గలిబిలిగా ఉంటుంది తప్ప భద్రంగా ఉండదు. అల్లరి మూకలు చెలరేగితే పట్టణం ఎలాగ నెమ్మదిగా ఉంటుంది? కనుక అంతర్గత శత్రువును సహితం కంట్రోల్ చేయాల్సిన వాడు దేవుడే. అలా కంట్రోల్ అవ్వాలంటే మనుషులలో నీతిని గూర్చినటువంటి భయం కావాలి, దేవునిని గూర్చినటువంటి ఆలోచన కావాలి. అలా లేకపోతే సమాజంలో సంతోషం నిలబడదు. చూడండి ఇవాళ ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయో. పేపర్ తీస్తే భయం కలుగుతోంది. ఏం వార్తలు చూడాల్సి వస్తుందా అని. మైనర్ బాలికలను చెరిపేస్తున్నారు. ముసలి వారిని హత్య చేసి మెడలో వెతికెళ్ళిపోతున్నారు. చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ అంతర్గత శత్రువు పాపము నగరములో పట్టణములో ప్రజలను పీడిస్తున్నటువంటి ఈ దుర్వ్యసనాలతో కూడిన బ్రతుకులని దేవుడు కంట్రోల్ చేయాలి అని అంటే వాక్యానికి లోబడాలి. అందుకనే యెరూషలేము విషయంలో యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే అన్నప్పుడు, ప్రజలు వాక్యమునకు లోబడకపోతే జరిగేటువంటి విన్యాసం అదే అని తెలియచేశాడు. ప్రజలు దేవునికి లోబడినంత కాలం పట్టణం వర్ధిల్లుతూనే ఉంటుంది. ఒకరిని ఒకరు ప్రేమించుకున్నంత కాలం పట్టణంలో యెరూషలేము వర్ధిల్లుతూనే ఉంటుంది. ఒకరినొకరు పొడుచుకున్నప్పుడు, ఒకరినొకరు దోచుకున్నప్పుడు, ఒకరినొకరు హీనపరుచుకున్నప్పుడు, ఒకరినొకరు మోసపుచ్చుకున్నప్పుడు పట్టణం ఎలా నిలుస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? దేవునిపై ఆధారపడుతున్నామా? ఈ పరిచర్య ప్రభువు కొనసాగించకపోతే కొనసాగించే నిమిత్తం మేము పడే ప్రయాస వ్యర్థమే అనేది ప్రప్రథమంగానే నేను తెలుసుకున్నాను. అలాగనే మనము చేయాలనుకున్న ప్రతి పని కూడా ఆయన ఆమోదం లేకపోతే, ఆయన అంగీకారం లేకపోతే, ఆయన సహాయం లేకపోతే ఏమాత్రం మనం ప్రయత్నం చేసినది మనకు భారంగానే ఉంటుంది. యెహోవా పట్టణమును కాపాడకపోతే అది కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థం. మానవ స్వప్రయత్నాలు వ్యర్థం. దైవ అనుకూలత కొరకు మానవుడు సిద్ధపడాలి. తరువాత మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటూ కష్టార్జితమైన ఆహారం తినుచూ ఉండుట వ్యర్థమే. చూడండి, చాలా ప్రయాసపడి ఆహారం సంపాదించుకుంటూ ఉంటారు మనుషులు. చాలా ప్రయాసపడి అవసరాల కొరకు సమకూర్చుకుంటూ ఉంటారు. యెహోవా మీ జీవితంలో లేకుండా ఉన్న మీ ప్రయాస మీకేం కలిగిస్తుంది? తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కనుక మానవుని యొక్క సొంత ప్రయాస చేత అతనికి ఏమీ ఎక్కువ కాదు. మానవుని యొక్క ప్రయాస వెనక ఉద్దేశం చాలా తేటగా పరీక్షించుకోవలసినదై ఉంటుంది. నేను కష్టపడుతున్నాను. ఎందుకు కష్టపడుతున్నాను? పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఉద్దేశం కలిగి కష్టపడితే పేరు ప్రఖ్యాతులు రావు సరికదా, చెడ్డ పేరు వస్తుంది. దేవుని మహిమపరచటానికి నేను కష్టపడితే దేవుడు మంచి పేరు నాకు అనుగ్రహిస్తాడు.
కనుక ఎవరు హెచ్చించబడేటట్లుగా జీవించాలి నేను అనేది నేను ఆలోచించాలి. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మహిమపరిస్తే దేవుడు మనలను ఘనపరుస్తాడు. కనుక మన యొక్క ప్రయాసము, మన యొక్క కష్టము, మన కష్టార్జితం కొరకు ఆయన ప్రయాసము ఎంత కష్టపడినా దేవుడు లేకుండా మన జీవితాలు వ్యర్థమే. తన ప్రియులు నిద్రిస్తుండగా, అనగా తన యందు విశ్వాసం ఉంచిన వారు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఒక పక్కన ప్రయాస చెబుతున్నాడు, ఒక పక్కన విశ్రాంతి చెబుతున్నాడు. విశ్వాసుల యొక్క ప్రయాస దేవుని విడిచినది వారికి ఏమీ కూర్చదు. విశ్వాసుల యొక్క విశ్రాంతి దేవునిపై ఆధారపడి ఉన్నది వారికి కావలసిన వాటి విషయంలో కొదువ చేయదు. మన్నా కొందరు అత్యధికంగా ప్రయాసపడి కూర్చుకున్నారు, వారికి ఉపయోగపడలేదు. కొందరికి కొద్దిగానే దొరికింది, వారికి తక్కువ కాలేదు. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. చూడండి, మనం అనుకుంటాం పని చేస్తేనే బ్రతకగలుగుతాం, పని ఒక్కటే బ్రతికిస్తుంది అని అనుకుంటారు. పని ఒక్కటే కాదు, పని యందు దేవుడు ఇచ్చినటువంటి అనేక కృపలు మనలను బ్రతికిస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక పనిని సంపూర్ణము చేయుటకు కావలసిన జ్ఞానము కానీ, కావలసిన శక్తి కానీ, కావలసిన వివేకం కానీ, కావలసిన నిపుణత కానీ, కావలసిన సామర్థ్యం కానీ దేవుడు ఇవ్వాల్సిందే. కనుక నా సామర్థ్యం, నా నిపుణత, నా గొప్పతనం, నా వివేకం, నాకున్నటువంటి బలం, నాకున్నటువంటి శక్తి అని విరవిగినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా వారు నిర్వీర్యమైపోతారు. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. వారు ప్రయాస చేత పొందటం లేదు, వారు దేవుని చేత పొందుతున్నారు. చూడండి, యాకోబు జీవితం ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. యాకోబు మామగారైన లాబాను ఇంటికి వెళ్ళేప్పుడు చేతి కర్రతో యోర్దాను దాటాడు, కట్టుబట్టలతో, ఏమీ లేవు. మరలా అదే యోర్దాను వెనకకు తిరిగి 20 సంవత్సరాలు దాటేటప్పుడు ఆదికాండ 32వ అధ్యాయంలో యాకోబు ఒక మాట అన్నాడు. దేవా, నేను ఇదే యోర్దాను ఒంటి కర్రతో దాటాను చేత్తో, నేను ఇప్పుడు 2 గుంపుల వెనక్కి వస్తున్నాను. ఇది నా వల్ల కలిగింది కాదు, ఇది నీ వల్ల కలిగింది అన్నాడు. అర్థమవుతుందా? కనుక యాకోబు కష్టార్జితంతో సంపాదించాడా అనంటే దేవుడిస్తే సంపాదించాడని అర్థమవుతుంది. యాకోబు కష్టపడకుండా సంపాదించాడా అంటే నో, కష్టపడ్డాడు. కనుక యాకోబు కష్టపడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు, ఆ కష్టార్జితాన్ని దేవుడు దీవించాడు. అద్భుతముగా కష్టార్జితాన్ని మించిన కృప అతను పొందుకున్నాడు. గాడ్ ఆనర్స్ ద హార్డ్ వర్క్ అండ్ ఇండస్ట్రీ. కష్టపడి పనిచేయటాన్ని దేవుడు గౌరవిస్తాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఉదయం లేచి అర్ధరాత్రి వరకు పనిచేసి నేను భోజనం చేస్తున్నాను, నీ జీవితం ఎందుకు కొనసాగుతోంది అనే అర్థం నీకు తెలియకపోతే, దేవుడు లేకపోతే శూన్యం నీ జీవితంలో కనిపిస్తుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. బిహోల్డ్, children are a heritage from the Lord, the fruit of the womb a reward. పిల్లలు దేవుడు అనుగ్రహించిన బహుమానాలు. బహుమానం అన్నప్పుడు గిఫ్ట్ అనేటువంటి పదం వాడతారు, ఇక్కడ రివార్డ్ అని వాడాడు. రివార్డ్ అనేటువంటి పదం కష్టానికి దక్కిన ఫలంగా చెబుతున్నాడు. మోర్ దాన్ గిఫ్ట్. గిఫ్ట్ అంటే ఉచితం, కానీ రివార్డ్ అంటే సంపాదించుకుంది. ఆదికాండ 4వ అధ్యాయం 1వ వచనంలో హవ్వ ఒక మగపిల్లవాడిని ప్రసవించి చెప్పిన మాట,
నేను యెహోవా దయచేత ఒక కుమారుని సంపాదించుకున్నానంది. కావున దేవుడు మనకిస్తున్న బహుమానాలు సంతానం. విచారకరం, పిల్లలు నమ్మేసుకుంటున్నారని విన్నాం. దేవుడు ఎంతో గౌరవిస్తున్నటువంటి బిడ్డల్ని మనం అగౌరవపరిచేటట్టుగా ఉంటాం. అందుకనే బాలల హక్కులు ప్రాథమికంగా ప్రతి క్రైస్తవుడు పాటించాలి. బాలల హక్కులు హరించడానికి ఎవ్వడికి అధికారం లేదు. వారికి ప్రత్యేకమైనటువంటి హక్కులు దేవుడు అనుగ్రహించాడు. వారిని నా యొద్దకు రావటానికి ఆటంకపరచకండి అని చెప్పాడు యేసు ప్రభు. ప్రభు దగ్గరికి పిల్లలు వస్తుంటే పెద్దలు ఆపుతున్నారు, ఆగండి. ప్రభు అన్నాడు, వాళ్ళు నా దగ్గర రానియండి, డోంట్ స్టాప్ దెమ్, వారిని ఆపొద్దు, వాళ్ళు వచ్చేయాలి. దేవుడు అంత గౌరవించాడు బిడ్డల్ని, పిల్లల్ని. మనం గౌరవిస్తున్నామా? వారిని దేవుడు ఒక ఉన్నత ఉద్దేశంతో ఈ లోకానికి తీసుకొచ్చాడని మీరు గ్రహిస్తే వారి పట్ల ఒక గౌరవాన్ని మీరు నిలుపుకోగలుగుతారు. చాలా సందర్భాల్లో పిల్లలే కదా అని యేసునించుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అనవసరంగా వారిని హెరాస్ చేస్తారు చాలామంది. వారిని దేవుడిస్తున్న బహుమానాలుగా చూడాలి, భారముగా ఎంచకూడదు. దేవుడిచ్చిన బహుమానం ఎన్నడూ భారం కాదు. ఒక స్త్రీకి దేవుడు ఒక బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డకు కావలసినటువంటి ఆహారం ఆ తల్లి ద్వారా ఇవ్వటానికి స్తన్యపానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడే గౌరవిస్తున్నాడు. దేవుడే వారిని ఒక గిఫ్ట్గా ఇస్తున్నాడు, ఒక రివార్డుగా ఇస్తున్నాడు. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. ఇది మానవుడు తన ప్రయత్నంతో తాను సాధించింది కాదు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కుమారులు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు. అట్టివాన్ని కలిగిన వాడు సిగ్గుపడక గుమ్మంలో విరోధులతో వాదిస్తాడు. నీ హోప్, నీ భవిష్యత్తు నీ బిడ్డల్లో ఉంది. నీవు నడవలేని స్థితి ఒకటి వస్తుందే వృద్ధాప్యాన, అప్పుడు నిన్ను నడిపించే బిడ్డలు కావాలి, నిన్ను మోసే బిడ్డలు కావాలి, నిన్ను ఆదరించే బిడ్డలు కావాలి. అదే దేవుడు అందుకే బిడ్డలను ఇచ్చాడు నీకు. కనుక వాళ్ళను సంస్కరించుకో, వాళ్ళ దగ్గర పెట్టుకో, వాక్యం నేర్పించుకో, అభివృద్ధి చేయి, నిర్లక్ష్యం చేయకు. వారిని ప్రోత్సహించు, వారిని సన్మార్గంలో నడుపు. నీ వృద్ధాప్యం బాగుండాలంటే నీ బిడ్డలు మంచి దైవ భయంలోకి రావాలి మొదట. లేకపోతే దౌర్భాగ్యమైన వృద్ధాప్యం విశ్వాసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఎదుర్కొన్న వారిని చాలామందిని చూశాను నేను. ఏడుస్తున్న వృద్ధులైన తల్లిదండ్రులను ఎంతోమందిని ఇది నన్ను చూస్తున్నాం మనం. కనుక బిడ్డలను దేవుని కొరకు పెంచాలి. దేవుడిచ్చిన బహుమానం దేవుని కొరకు సాకాలి. 127వ సంకీర్తన మనం ముగించుకున్నాం. మనము సిగ్గుపడక గుమ్మములలో నిలిచే వారం ఉండాలంటే మన సంతానం అభివృద్ధిలోనికి, దైవ భయంలో రావాలి. ఎపిసోడ్ సహకారులు లేరు, దయచేసి ప్రార్థించండి. ఈ మాసం అంతం వరకు ఎపిసోడ్ సహకారులు రెగ్యులర్గా కావాలి. ప్రతిదినం ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. మీరిచ్చిన వాక్యం కొరకు కృతజ్ఞతలు. మీరు లేని మా జీవితాలు నిష్ప్రయోజనము, అర్ధరహితము. మీరుండగా మా జీవితాలకు కొదువు లేదు. మీరిచ్చిన కుటుంబం, మీ దీవెన, అట్టి భాగ్యము కొనసాగింపున ఇవ్వండి. మా ప్రేక్షకులను దీవించండి. ఎపిసోడ్ సహకారులను ప్రభు పంపించండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ఏరేదేమిని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.